ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. అందుకే మనం ఫస్ట్ కొన్ని ప్రాజెక్టులని ఒట్టిగానే అట్లా పెట్టినరు, శాంక్షన్లు చేసిర్రు, వదిలిపెట్టేసినారు. వాటి కోసం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాడతాం. ఇదొక్కటే సమస్య కాదు. దీనికి ముందు 50% కృష్ణా వాటర్ మన నల్గొండ జిల్లాలో పారుతూ ఉంది. అట్లాంటి నల్గొండ ఈరోజు మనం చిన్నప్పుడు చూస్తే కృష్ణా ఎప్పుడు జీవనదిలాగా పారేది. కానీ ఈరోజు కృష్ణానదిలో అటు ఇటు నడిచే పరిస్థితికి వచ్చినాం. ఇంకా ముందు ముందు ఇట్లే కొనసాగితే కృష్ణా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం కృష్ణా బెల్ట్ అంతా వలసలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసం ఎట్టి పరిస్థితుల్లో నదుల అనుసంధానం ఏదైతే బీజేపీ అనుకుందో దాన్ని కృష్ణానదిని అనుసంధానం చేసి కృష్ణని జీవనదిగా మార్చాలా. దాని ద్వారా మళ్ళీ లిఫ్ట్లని ఏదైతే ఉన్నాయో వాటిని చేసేటట్టు ఖచ్చితంగా గవర్నమెంట్ని చేపిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కొత్త పథకాలు ఉన్న లిఫ్ట్లని జాతీయవతం చేశా లేకపోతే ఎట్టి పనులు ఎండకుండా చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం.